మొత్తం మీకు కంప్లీట్ పడుతుందా? ఎంత 99 ఇస్తా ఉన్నారు కదా గవర్నమెంట్. ఎప్పుడు నుంచి రావాలి కదా, ఎప్పుడు వస్తుంది? ఇంతకు ముందు కూడా అంతే కదా రేట్? కాదులేండి, ఇంతకుముందు ఇప్పుడు బ్రాండ్లు మారాయి, రేట్లు కూడా ఇంతకుముందు లేవు. ఇంతకుముందు ఈ బ్రాండ్ రేట్ లేవు, ఇంతకుముందు ఈ బ్రాండ్ రేట్ లేవు. బ్రాండ్లు మారే పాత్ర అయిపోయి ఉంటాయండి. పాత బ్రాండ్ మొత్తం ఇవన్నీ బాధపడ్డాం. ఇది షాప్ వచ్చింది, అది మనకి చేసుకోవాల్సింది బాధ్యత మంది. ఇల్లు పక్కన పంప పెట్టుకొని అమ్మాలి మొత్తం ఏంటి దిగట్ల మన దగ్గర పక్క పెట్టుకొని గత గవర్నమెంట్ లో అంటే ఈ 4 నెలల క్రితం దొరికింది ఈ బ్రాండ్ దొరకలే. ఇప్పుడు కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. పాత బ్రాండ్స్ అన్ని తీసుకొస్తాం, క్వాలిటీ మద్యం ఇస్తాము, తక్కువ రేటుకి ఇస్తామని చెప్పారు. మరి అట్లా పాత బ్రాండ్స్ అన్ని తీసుకొస్తున్నారా? బ్రాండ్స్ అయితే వస్తున్నాయి, పాతవి వచ్చినాయి. మెక్డోలిస్కి వచ్చింది, మెక్డోలిస్ ఇంత ముందు కనబడలా, ఈ రాజస్థాన్ ఇంత ముందు కనబడలా. జగన్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత 2 నెలల నుంచి ఇవన్నీ వస్తున్నాయి. ప్రభుత్వంలో కనబడిన కొత్త ప్రభుత్వంలో వచ్చిన కొత్త బ్రాండ్స్ ఏమున్నాయి? ఇంకా ఓల్డ్ ఎడ్మిరియల్ బ్రాండ్ అది చీప్, 120 రూపాయలు. అవన్నీ ఇంత ముందు కనబడలేదు. లాస్ట్ గవర్నమెంట్ లో మందు ఎలా ఉండేది అసలు? గత ప్రభుత్వంలో మందు బాగాలేదు, క్వాలిటీ ఉండేది కాదని చెప్తున్నారు, నిజమేనా? చాలా కరెక్ట్. అది కాళ్ళు చేతులు అన్ని లాగేసేది, అరగంటలోనే పిచ్చెత్తిపోయేది, మైండ్ బాగా అదో సైకోలా టైప్ లో ఉండేది. తర్వాత కాళ్ళు లాగేసేది, మళ్ళీ ఇప్పుడు బాగానే ఉంది. క్వాలిటీ మద్యం తాగేటప్పుడు ఇంతకుముందు బాబు గారి హయాంలో తాగేటప్పుడు కొద్దిగా బాగానే ఉండేది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1 కోట తాగాల్సిన 2 కోటలు తాగిన కిక్కెక్కేది కాదు ఇట్లా చెప్పేవారు, నిజమేనది? కిక్కెక్కేది కాదు, ఎక్కేసి ఇంకేం తెలియక అలా తాగేసేవాళ్ళు. అది పిచ్చి మంది. అది ఇంతకుముందు లిమిట్ గా మనిషికి 3 క్వార్టర్లు ఇట్లా ఇచ్చేవారు కదా, ఇప్పుడు కూడా అదే లిమిట్ ఇస్తున్నారా లేదంటే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు? ఇప్పుడు లేదు, 3 వేస్తున్నారు. బ్రాందీ షాప్ పాత ప్రభుత్వంలో అన్ని కేంద్రీకరించి అవినీతి పెరిగేది. ఇప్పుడు కేంద్రీకరణ వికేంద్రీకరణ చేద్దామని చెప్పి టీడీపీ ప్రభుత్వం లైన్ చేసుకుంది. దాంట్లో ముందుగా ఏం చెప్పారంటే సరసమైన ధరలు, నాణ్యమైన సారాయే పనికి మొదలు, దాని నాణ్యత ఏముంది? ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటే మేము సరసమైన ధరలు ఇస్తున్నాం, నాణ్యమైన మందులు ఇస్తున్నాం అని చెప్పి చెప్తా ఉంటాం. ఏదైనా ఆరోగ్యం జరగట్లేదు. దీన్ని ఆదాయ వనరులుగా గుర్తించి చాలా సంతోషపడిపోతున్నారు. అప్లికేషన్లోనే 3,000 కోట్లు వచ్చినాయి, డిపాజిట్ ఇంకా 3,000 కోట్లు వస్తాయి అని చెప్పారు. సారాయి ద్వారా ఆదాయ వనరులు చూసేటువంటి ప్రభుత్వం ఇప్పుడు కానీ ప్రజలు సైన్స్ కాదు. వాళ్ళు ఏమంటే స్ట్రెస్ వస్తుంది, ఆ స్ట్రెస్ డబ్బులు తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ కోసం ఖర్చు పెడతా ఉంటారు. అంటే బాగా తాగిన వాడిని మళ్ళీ మందించి తాగనీయకుండా చేయడానికి అది ఖర్చు. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలని తాగించడం ఎందుకు? వాళ్ళు రక్తం చెప్పుకుని మనం తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ చేసడం ఎందుకు? ఆ డబ్బులు స్ట్రెస్ డబ్బులు దానికి వేయడం ఎందుకు? ఇవన్నీ తట్టకి మనం తప్ప ఇంకోటి కాదు. ఇది కొత్త సీసాలో పాత సారా.